నమస్తే, వెల్కమ్ టు 99 రిపోర్ట్. నేను ప్రియాంక. ముందుగా 99 రిపోర్ట్ లో తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. బీసీ రిజర్వేషన్ల మీద ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలపడాన్ని తెలంగాణ జాగృతి స్వాగతించింది. ఈ మేరకు జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన రైలు రోకో కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మంత్రివర్గ ఆమోదం తెలిపిన ఆర్డినెన్స్ అమలు అవుతుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలంగాణ జాగృతి కార్యాలయం నుంచి మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఈ నెల 17న తలపెట్టిన రైలు రోకోను వాయిదా వేసుకోవడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ పై ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదించడాన్ని ఆమె స్వాగతిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆమె ఈ నిరసనను వాయిదా వేసుకున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల సాధనకు నిరంతరంగా పోరాడుతున్నారు. కార్యక్రమాలు అలాగే రాజకీయ పార్టీల మద్దతు కూడా కూడగట్టడం జరిగింది. ఈ రకంగా వివిధ కార్యక్రమాలతో ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని అటువైపు కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తూ ముందుకు సాగిన పరిస్థితి. ఈరోజు కేబినెట్ నిర్ణయంతో ఆమె తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇదే విషయాన్ని ముందు కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయకపోతే ఏదైనా మోసపూరితమైన అడుగులు కనుక వేస్తే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము, మరింత ఉధృతం చేస్తాము, తమ పోరాటాన్ని ఎండగడతాము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఇదే క్రమంలో ఆమె పూలే విగ్రహానికి అలాగే అంబేద్కర్ విగ్రహానికి కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఈ క్రమంలో తన తెలంగాణ జాగృతి ఒక మొదటి విజయంగా కూడా ఆమె ప్రకటించడం జరిగింది. తెలంగాణ జాగృతి కార్యాలయం నుంచి 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్, వీడియో జర్నలిస్ట్ రసూల్తో 99 బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్, హైదరాబాద్, తెలంగాణ జాగృతి కార్యాలయం నుంచి. వర్షాకాలం వచ్చి నెల రోజులు గడిచి